మనల్ని ప్రేమించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ స్తుతి ఆరాధనలో నీ నామమును ఘనపరచు భాగ్యాన్ని మాకిచ్చిన దేవానికి వందనాలు. నిన్ను స్తుతించుట మంచిది అని నీ వాక్యము సెలవిస్తున్నది. ఇట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ మంచి క్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క ఆశీర్వాదాలు మెండుగా కలుగునుగాక. ఈ క్రమమును దీవించండి, మీరే మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా లైన్గా సర్దుకొని కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుని యొక్క కృపను బట్టి ఈ బేతెల్ సహవాసంలో నిర్వహించబడిన క్రైస్తవ సువార్త ఉజ్జీవ సభలు గత 2 దినాలు కూడా దేవుడు తన మహిమార్థము జరిగించి ఈ 3వ దినమున స్తుతి ఆరాధన, ఈ స్తుతి ఆరాధనలో పాలు పొందే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించిన రీతిని బట్టి దేవునికి మహిమ కలుగునట్లుగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిందామా. బలముగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. పడుకున్న మనల్ని లేపింది ఎవరు చెప్పాలి? ఎవరు లేపారు మనల్ని? తెలుగు వచ్చిందని అందుకే లేచానండి, ఇక్కడికి వచ్చానండి అంటారా? దేవుడే మనల్ని లేపాడు. ఈ దినమున సజీవుల యొక్క సంఖ్యలో చెప్పాలి ఉంచాడు. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. చదవబడిన వాక్య భాగంలో నుండి ఈ దినమున కొన్ని మాటల్లో మనము ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఇందులో నుండి మొదటి చరణాన్ని మనం చదువుకుందామా? ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నవి అనే మాటను మనం చదువుకోవడం జరిగింది. ప్రియులారా, సకల సృష్టిని మనం ఆలోచన చేస్తే దేవుని ఏం చేస్తున్నవి? మహిమ పరుస్తూ ఉన్నాయి. ఉదాహరణకు ఈ కీర్తనలో దేవునిని మహిమపరుస్తున్న విషయాల్లో ప్రధాన గాయకుడైన దావీదు గారు ఎందుకు వివరిస్తున్నారంటే, ఆయన మాట ద్వారా సృజించబడిన ఈ సకల సృష్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు ఆయన పోలికలో చేయబడిన మనము ఎందుకు ప్రభుని మహిమపరచకూడదు అని ఆలోచనతో ఒక చక్కటి లెసన్ అనగా ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, లేకపోతే నన్ను నేనుగా ప్రశ్నిస్తున్నాను. ఈ దినమున దేవుడు మనకిచ్చిన యోగ్యతను బట్టి
ఎంతమంది దేవునికి మహిమ చెల్లిస్తున్నాం? గత దినాన్న దావీదు దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి ఏం చెల్లించేవాడు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినమున ప్రభువుని మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే ఏం చేయాలి? మనం అందరం కలిసి మహిమ చెప్పాలి. అందరూ కూడా మహిమ పరచాలి. ఆకాశం ఏమి చేస్తుంది? చెప్పాలి, దేవునిని మహిమ పరుస్తూ ఉన్నది. కానీ ఎలా మహిమ పరుస్తుందని ఆలోచన చేస్తే భాష లేదంట. ఏ లేదంట? తర్వాత మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. చెప్పండి మాట అందరూ కూడా. ఏమి లేదంట దానికి? భాష లేదు. మరి భాష లేకపోతే ఎలా మహిమపరుస్తాం? రెండవది ఏమి లేదంట అక్కడ? మాటలు లేవంట. మరి మాటలు లేకపోతే ఎలా మహిమపరుస్తాం? మూడవది దానికి ఏమి లేదంట. ఉదాహరణకు ఆలోచన చేస్తే మనకందరికి ఒక భాష వచ్చి, ఏ భాష అది? చెప్పాలి. కొంతమంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది హిందీ వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉర్దూ వచ్చిన వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. మన ప్రాంతంలో ఎక్కువగా తెలుగే మనం మాట్లాడుతూ ఉంటాం. అదే స్కూల్కి కానీ కాలేజీలు కానీ వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉంటూ ఉంటుంది. అక్కడ ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఏం చేస్తారు తెలుసండి? ఫైన్ వేస్తారు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని నామాన్ని మహిమపరచుటప్పుడు ఆకాశం లేకపోతే ఈ సకల సృష్టిని కూడా మనం ఆలోచన చేస్తే వాటికి ఏమి లేవంట? భాష లేదు, రెండవది మాటలు లేదు, మూడవది స్వరము కూడా. మరి ఈ మూడు మనకు ఉన్నాయా లేదా? చెప్పాలందరూ కూడా. మనకేముంది? భాష, రెండవది, మూడవది. ఈ మూడు మనలో ఉన్నాయి. కానీ సకల సృష్టిని ఆలోచన చేస్తే గనక ఇవి మూడు లేకపోయినప్పటికీ కూడా అవి దేవుణ్ణి ఏం చేస్తున్నాయి? మహిమపరుస్తున్నాయి. అన్నీ ఉన్నా మనమే ఏం చేయడం లేదో తెలుసండి? చెప్పాలి, మహిమ పరచ లేకపోతున్నా. ప్రియులారా గ్రహించండి, మనమందరం కలిసి ఎవరిని మహిమపరచాలంటే మనల్ని సృజించిన దేవునికి, లేకపోతే మనల్ని కాపాడిన దేవునికి, ఇదిగో మనల్ని ఆరోగ్యవంతులుగా నడిపిస్తున్న దేవునికి మనం ఏం చెల్లించాలంటే మహిమ. సరే, ఈ దినమైన దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. చదవబడిన కీర్తన భాగము 19వ కీర్తన 7వ చరణమును మనమందరం కూడా ధ్యానం చేద్దాం. ఒకరు బిగ్గరగా చదువుతారు ఈ మాటను. దేవునికి స్తోత్రం చెల్లిందామా. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం ఎలాంటిదంట? యథార్థమైనది. అంటే ఆలోచన చేసుకుంటూ వెళ్తే కనుక అందులో ఏ లోపము లేదు. ఆయన ధర్మశాస్త్రమును మనం ఆలోచన చేస్తే ఏ లోపము లేని విధంగా ఉన్నది. అందులో రాయబడుతున్నది, అది మన ప్రాణములను ఏం చేస్తుందంట? తెప్పరిల్ల చేస్తుంది. మన ప్రాణములను ఏం చేస్తుందంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము లేకపోతే దేవుని యొక్క మాట ఉజ్జీవముతో నింపుతూ ఉంటుంది. కృంగిపోతున్న మనలను నిలబెడుతూ ఉంటుంది. బలహీనమైన మనలను బలవంతులుగా చేస్తుంది. అందుకనే దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎలాంటిదంటే వ్రాయబడుతున్నది యథార్థమైనది. ఈ సందర్భంగా ఈ వాక్య భాగంలో నుండి మూడు సంగతులు మనము ధ్యానం చేద్దాం. దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి ఆలోచన చేస్తూ ఇది మొదటి మాటగా.
మన ప్రాణములను తప్పిల్ల చేసేది ఏంటి? మూడవది, మన వ్యక్తిగత జీవితాల్లో మనము పొందుతున్న మేలును బట్టి మనము ఎలా జీవిస్తున్నాము అనేది 3 సందర్భాలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, దేవుడు నియమించిన ధర్మశాస్త్రం గురించి ఆలోచన చేస్తే భక్తుడు ఇది యథార్థమైనది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అని ఆలోచన చేస్తే, ప్రస్తుత దినాల్లో మానవుడు యథార్థంగా జీవించడం లేదు. కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే మనకి యథార్థముగా ఉండమని చెప్తుంది. సరి అయిన ప్రవక్తన కలిగి ఉండమని చెప్తున్నది. నేటి దినాలలో చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు, మంచిదే. దేవుని యొక్క సన్నిధికి వస్తున్నారు, మంచిదే. కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రములో ఉన్న విషయాలను బట్టి యథార్థంగా నడిచేవారు ఎంతమంది కనిపిస్తున్నారు? యథార్థమైన జీవితాలను కలిగి దేవునిని నామమును మహిమపరచువారు ఎంతమందిగా ఉంటున్నారో ఒకసారి మనమే ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క ధర్మశాస్త్రం యథార్థమైనది అని మనకు తెలుసు. బైబిల్లో రాయబడుతున్న ఆయన యథార్థవంతుడు, సత్యమునే కోరేవాడు ఆయన. అలాంటి దేవుడు ఆయన మాటను తెలియజేస్తున్నాడు. ఆయన మాటను బట్టి మనం కూడా ఎలా తీర్చబడాలో తెలుసండి. యథార్థవంతులుగా మనము తీర్చబడాలి. యథార్థవంతులుగా దేవుని యొక్క సన్నిధిలో మనము నడుచువారిగా మనము కనబడాలి. ఇలా కనబడడం లేదు కాబట్టే నేటి దినాలలో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఒకసారి ద్వితీయోపదేశ కాండం తీద్దామా? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6-7 వచనాలను మనం చదువుకుందాం. నేడు నేను ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉండాలంటే ఈ మాటలు చెప్పాలి అందరూ కూడా. ఎక్కడ ఉండాలంటే ఇవి హృదయంలో ఉండాలి. ఎందుకు హృదయంలో ఉండాలంటే తర్వాత మాటలు రాస్తున్నాడు. ఎందుకు ఉండాలంటే నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి ఏం చేయాలంట? మాట్లాడాలి. యథార్థత అనేది ఎలా వస్తుందో తెలుసండి? మన ప్రవక్తనను బట్టి, మనము మాట్లాడుతున్న మాటలను బట్టి. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న విషయాలు ఇక్కడ చూస్తున్నాం. దేవుడు తన స్వరము ద్వారా మాట్లాడుతుండగా ఈ మాటలు ఎక్కడ దాచుకోవాలి? మనము ఎక్కడ ఉంచుకోవాలి? హృదయంలో ఉంచుకోవాలి. ఉంచబడిన మాటలు ఎక్కడెక్కడ చెప్పాలి? రాయబడుతున్నది ఇక్కడ, కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి. ఇంకా రాయబడుతున్నది నీ ఇంట కూర్చున్నప్పుడు, తర్వాత త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు కూడా. దేనికోసం మాట్లాడాలి? దేవుని యొక్క ధర్మశాస్త్రము కొరకు, దేవుని యొక్క వాక్యము కొరకు ఏం చేయాలంటే మాట్లాడుతూ ఉండాలి. ప్రియులారా, గ్రహించండి. ఇహలోక సంబంధమైనవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాం. ఇహలోక సంబంధమైన విషయాలన్నీ కూడా ముచ్చటిస్తూ ఉంటాం. ఇగో పలానా వారిలాగా అని చెప్తూ ఉంటాం. కానీ ఎంతమంది దైవికముగా దేవుని యొక్క మాటల్లో చెప్పగలుగుతున్నారు? మానవునికి జీవితంలో ఎన్నో ప్రక్రియలు ఉంటూ ఉంటాయి, ఎన్నో క్రమములు ఉంటూ ఉంటాయి.
అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు ఒకటే, ఉదయం లేచిన తర్వాత ఏదైనా పని చేసిన తర్వాత మనం కూర్చుంటామా లేదా? తర్వాత ఇంకా రాయబడుతుంది ఏంటి? నడిచేటప్పుడు తర్వాత వండుకుంటామా? తర్వాత ఇవి 4 చేయకుండా రోజు గడుస్తుందా మనకి? చెప్పాలి. 4 చేయకుండా రోజు గడుస్తుందా? ఏదో సమయంలో మనం కూర్చుంటామా లేదా? చెప్పాలి. ఏదో ఒక సమయంలో నడుస్తామా లేదా? ఏదో ఒక సమయంలో పండుకుంటామా లేదా? ఏదో ఒక సమయంలో మరలా రాయబడుతుంది లేచినప్పుడు కూడా ఏం చేయాలంట? వీటిని రాయబడుతున్నది సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. ఇదే దేవుడు మన నుండి కోరుతున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏమి చెప్తుందంటే, దేవుని యొక్క యథార్థమైన మాట ఏమి సెలవిస్తుందంటే మనకి, ఇదిగో నీవు ఏవైతే మాటలు వింటున్నావో, యహలోక సంబంధమైన మాటలు నీవు వింటున్నావా లేకపోతే వినకపోతున్నావా అది నీ సంగతి. కానీ ప్రప్రథముగా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క మాటలు ఎక్కడ ఉంచుకోవాలంటే మనం అందరం కూడా హృదయంలోనే ఉంచుకోవాలి. హృదయంలో దేవుని యొక్క మాటలు ఉంచుకుని వాటిని అభ్యసింప చేయాలి, ధ్యానము చేస్తూ ఉండాలి. ఇదిగో నీ కుమారులను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎలాంటిది, అది యథార్థమైనదని నీ కుమారులకు చెబుతూ నీవు ఏ పని చేసినప్పటికీ కూడా అవి నీ మదిలోనే ఉండాలి. వాటిని నీ మదిలో నుండి వెళ్తూ ఉండాలి. రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 19వ కీర్తన అది మన ప్రాణములను తెప్పరిల్లా చేయును. అది మన ప్రాణములను ఏం చేస్తుందంట? తెప్పరిల్లా చేస్తుంది. చాలా పరిస్థితులు నేటి కాలంలో జరిగిపోతూ ఉన్నాయి. ఉదాహరణకు ఆలోచన చేయండి, మన ప్రాణములను తెప్పరిల్లా చేసేది ఏంటి ఈ రోజున? మన జీవితాన్ని ఆనందంతో ఉంచేది ఏంటో తెలుసండి ఈ రోజున? సెల్ ఫోనా ఏంటి? మన ప్రాణములను ఉత్సాహంతో నింపేది ఏంటంటే చేతి నిండా డబ్బులుంటే ఆహా. గ్రహించవలసిన ఒకే ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యథార్థమైన దేవుని యొక్క ధర్మశాస్త్రమును గూర్చి నీవు మాట్లాడుతూ ఉంటే ఆ మాటే నిన్ను తెప్పరిల్లా చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన యొక్క జీవితాలలో ఎప్పుడు చూసినా సరే ధైర్యము లేని విధంగా మారిపోతున్నాం, భయపడిపోతూ ఉంటున్నాం, సమస్య చూచి ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో వెళ్ళిపోతూ ఉన్నాం. దావీదు మహారాజును గూర్చి ఆలోచన చేస్తే, దావీదు దేవుని యొక్క మాటను బట్టి బ్రతుకుతూ ఉండగా అతని జీవితంలో ఎన్నో పరిస్థితులు, ఎన్నో సమస్యలు, కానీ దేవుని యొక్క పక్షమున నిలబడ్డాడు కాబట్టి ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే అతని ప్రాణం ఎవ్వరూ కూడా తీయడానికి కారణం లేదండి. ఎందుకో తెలుసా? బైబిల్లో రాయబడితే దావీదు గురించి రాయబడుతున్నది ఏంటంటే, దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. మరి ప్రభు మనకు తోడై ఉన్నాడా లేదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు బిడ్డలుగా మనము దేవుని యొక్క పాదాల చెంత గడుపుతూ ఉన్నామే, ఆయనతో మనకున్న సహవాసం ఏంటి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? 12వ కీర్తన 6వ వచనంలో రాయబడుతున్నది, యెహోవా మాటలో, ఏ మాటలండి అవి? పవిత్రమైనవి, అవి మట్టి
ముసులో 7 మార్లు కడిగి ఊదిన వెండి అంత పవిత్రములో. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మాటలు ఎలాంటివంటే మన ప్రాణమును తెప్పరిలా చేస్తాయని మనం విన్నాం. కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని యొక్క మాటలు ఎలాంటివంటే ఇక్కడ పవిత్రమైనవి. చెప్పండి మాట అందరూ కూడా, అందరూ చెప్పాలి, పవిత్రమైనవి. పవిత్రమైనవి అంటే ఏంటి చెప్పాలి. సరే, దాని గురించి మనము కొంచెం ఆలోచన చేద్దాం. ఎంత పవిత్రమైనవంటే, ఒక పాత్రను కడుగుతున్నప్పుడు దానికున్న, ఆ పాత్రకున్న మురికి అంతా, మలినమంతా కూడా ఏమైపోద్ది? కడుగుతూ ఉండగా పోతుందా లేకపోతే అక్కడ ఉంటుందా? రాయబడింది 7 మారులు. 7 మారులు ఏం చేసినట్లంటే అక్కడ కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు అని రాయబడుతున్నది. ఆ పవిత్రమైన మాటలు మన ప్రాణమును నిలబెడుతూ ఉంటాయి. యేసు ప్రభువు జీవిస్తున్న దినాల్లో సాతానుతో ఒక మాట అంటారు, మనుషుడు బ్రతికేది చెప్పండి రొట్టె వల్ల కానీ మాంసం వల్ల కానీ కాదు, కానీ దేవుని యొక్క నోట నుండి వచ్చు ఈ మాట. నిజమే, ఆ మాటే మనల్ని ధైర్యపరుస్తుంది, ఆ మాటే మనల్ని నిలబెడుతూ ఉంటుంది, ఆ మాటే మనల్ని స్వస్థపరుస్తుంది. అందుకనే అది మన ప్రాణములు ఏం చేస్తుందంట? తెప్పరిలా చేస్తుంది. ఈరోజు నీ ప్రాణము తెప్పరిలా చేయబడాలంటే కనుక దేవుని యొక్క మాటలు పవిత్రమైనవని గ్రహించిన నీవు, ఇదిగో మనల్ని కడిగి పవిత్రపరిచే ఆ మాటలను గూర్చి నీవు ఆ మాటలు ఒకవేళ నీవు హృదయంలో ఉంచుకున్నట్లయితే కనుక అవి ఏం చేస్తాయి తెలుసండి? మన ప్రాణములను తెప్పరిలా చేస్తాయి. భక్తుడైన జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. అయినను సరే అతడు దేవుని ఎదుట విశ్వాసమును కనపరుస్తూ ఉండగా దేవుడు అతని యొక్క జీవితంలో ఎన్నెన్నో మేలులు జరిగించి ఉన్నాడు. ఈ 2వ మాటగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన ప్రాణములను తెప్పరిల్ల చేసేది ఏంటో తెలుసండి? ఏంటో తెలుసా? ఈ లోక సంబంధమైన మన ప్రాణములు తెప్పరిల్ల చేసేవి ఎన్నెన్నో ఉండొచ్చేమో, కానీ ఆత్మీయంగా ఆలోచన చేసుకుంటూ వెళ్తే గనక ఆత్మీయతకును శరీరతకును కూడా ఇదిగో మన ప్రాణములు తెప్పరిల్ల చేసేది ఏంటంటే దేవుని యొక్క మాట తప్ప మరొకటి ఏమీ కూడా లేదు. ఇక 3వ మాటకు మనం వెళ్దాము. అదే మాటను మనం చదువుకుందాము. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు ఏం పుట్టించును? జ్ఞానము పుట్టించును అని మనం చూస్తూ ఉంటాం. ఏం పుట్టిస్తుందంట? అది జ్ఞానం. ఉదాహరణకు ఆలోచన చేద్దాం. పని సరిగ్గా చేయకపోతే ఏమంటారు? చెప్పాలి, ఏమంటారు? పని సరిగ్గా చేయకపోతే ఏమంటారు? బైబిల్ గ్రంథంలో జ్ఞానాన్ని గూర్చి చాలా వాక్యములు రాయబడ్డాయి. కానీ మనం ఆలోచన చేద్దాం, ఈ పరిశుద్ధ గ్రంథంలోనే ఒక మాటను మనం చదువుకుందామా? తొంభై 3వ కీర్తన 5వ వచనంలో రాయబడుతున్నది, నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. ఇది దేవునికి ఉన్న జ్ఞానం. ఏది అనుకూలం అంటే మన వ్యక్తిగత జీవితంలో
జ్ఞానము కలిగి ఎలా నడవాలి అని ఆలోచన చేసుకుంటూ వెళ్తే కనుక పరిశుద్ధతయే దేవుని యొక్క మందిరమునకు అనుకూలం. మిమ్మల్ని అడుగుతున్న, దేవుని యొక్క మందిరం అంటే ఏంటి చెప్పాలి? దేవుని యొక్క మందిరం అంటే ఏంటి? కనిపిస్తున్న ఈ 4 గోళ్ళ చెప్పాలి. బైబిల్ రాయబడుతుంది, ఆయన మందిరం మనమే. ఆయన మందిరం ఎవరమంట? మనమే. ఈ మందిరం ఎలా ఉండాలి? దేవునికి అనుకూలంగా మార్చబడాలి. చాలామంది ఈ లోక జ్ఞానాన్ని బట్టి ఏవేవో పనులు చేస్తూ ఉండొచ్చేమో, కానీ దేవునికి బిడ్డలమైన మనము మనకున్న అజ్ఞానాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టి దేవుని యొక్క జ్ఞానమును గూర్చి ఆలోచన చేస్తూ, దేవుడు ఎలా నడవమన్నాడు, ఎలా నడుస్తున్నామని ఒకసారి మనం జ్ఞానముతో ఆలోచన చేసి మనము చేయవలసిన ప్రక్రియకు రాబోతుంది. ఏంటంటే ఎలా నడవాలంట? పరిశుద్ధమే దేవునికి అనుకూలం. మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది చివరి మాటగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 3 దినాల వాక్యాలు మనం వింటున్నాం. గత 2 దినాలు దేవుడు ఆశ్చర్య రీతిగా నడిపించాడు. ఈ 3వ దినాన స్తుతి ఆరాధన ప్రారంభించబడిన నేటి కార్యక్రమాల్లో ఆలోచన చేయండి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా ఎలా ఉండమంటున్నాడు చెప్పాలందరూ కూడా. మరి ఆయన మందిరం కూడా ఎలా ఉండాలంట చెప్పాలి? పరిశుద్ధంగానే ఉండాలి. మరి భక్తుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడంటే, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరములో అనుకూలము. ఏది అనుకూలమంట? ఉదాహరణకు మనం ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాం. పనిని బట్టి వస్తువును వాడుతూ ఉంటాం. ఉదాహరణకు ఎవరికైనా ఫోన్ చేయాలనుకోండి, ఒక వస్తువును మనం వాడతామా లేదా చెప్పాలి? ఒక వ్యవసాయదారుడు ఉంటాడు, తాను పని చేయవలసిన ఆ వస్తువుని ఏం చేస్తాడు? పట్టుకుంటాడు, తీసుకువెళ్తూ ఉంటాడు, పనిని జరిగిస్తూ ఉంటాడు. ఈ దినమున దేవుని యొక్క పాదాల చెంత ఉన్న మనము కూడా మనకు అనుకూలమైనది కాకుండా దేవునికి అనుకూలమైన స్థితిని మనము కలిగి ఉన్నట్లయితే కనుక ఆ స్థితే మనలను తుదకు మహాభివృద్ధి పొంది చేస్తుంది. దేవునికి స్తోత్రం. రోజున మనకు అనుకూలమైనది కాకుండా దేవునికి అనుకూలమైన భక్తి చేయాలి. రోజున మనకు అనుకూలమైనది ఏంటో తెలుసండి? ఈ లోక జ్ఞానమే. కానీ దేవునికి అనుకూలమైనది ఏంటో తెలుసండి? దేవునికి అనుకూలమైనది ఏంటో తెలుసా? ఎవరన్నా నేను చెప్పగలరా? దేవునికి అనుకూలమైనది ఏంటో తెలుసండి? చాలా ఉన్నాయి, కానీ అందులో ప్రప్రదంగా ఆలోచన చేస్తే కనుక ఆయనకి ఇష్టలుగా ఉండడమే ఆయనకు అనుకూలం. ఆయనకు లోబడి ఉండడమే ఆయనకు అనుకూలం. మరి అనుకూలంగా మనం నడుస్తున్నామా? ఒకసారి మన హృదయాలు మనం పరిశీలన చేసుకుందాం. ఈ దినం మన దేవుని సన్నిధిలో 3 సంగతులు ప్రభు మనతో మాట్లాడారు. మొట్టమొదటి మాట జ్ఞాపకం చేయండి. ఏ మాట? అది కాదు, 7వ చరణంలో రాయబడిన మాట చదవద్దు. ఇప్పుడు మొట్టమొదటి మాట ఏంటి చెప్పాలి? దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎలాంటిది? బలి వెలిగిందా? ఇంకా లేదా? పవర్ కట్ అయిపోయిందా? చెప్పాలి. ఎలాంటిదంట ఆయన ధర్మశాస్త్రం? మరి యథార్థమైన దేవుడు ఏమంటున్నాడు? ఈ మాటలు ఎక్కడ ఉంచుకోవాలంట? ఏం చేయాలంట? మాటలు ఉంచుకుంటే సరిపోతుందా? చెప్పాలి. ఏం చేయాలి? ఎవరెవరికి చెప్పాలి? చెప్పాలి.
కుమారులకు ఎందుకు చెప్పమన్నాడంటే అక్కడ కొంచెం వివరణ ఉంటుంది, కానీ ఒక సందర్భంలో రాయబడుతుంది. ఒక తల్లి తండ్రిని గురించి ఆలోచన చేస్తూ ఒక చక్కటి కవి ఒక మాట అన్నాడు మాట. నాకు 7 కూతుర్లు అన్నాడు. ఎంతమంది అంట? కానీ 7 కూతుర్లు కాదు, 7 కొడుకులే అన్నాడు మాట. సాధారణంగా ఎవరిని ఎక్కువగా మనం ప్రేమిస్తాం? కొడుకులు ప్రేమిస్తాం, కూతుర్లు ప్రేమిస్తామా? అమ్మలు అయితే ఎక్కువగా కొడుకులు ప్రేమిస్తారు, నాన్నలు అయితే నా కాదండి, అవునా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు? ఎవరిని ప్రేమిస్తారు ఎక్కువగా? ఎవరిని ప్రేమించరా? ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు? అందుకని దేవుడు కుమారులకు ఏం చేయాలంట చెప్పమంటున్నాడు. అది నువ్వు ఏ పని చేసినప్పటికీ కూడా అవి వారికి నేర్పించు. ఇక రెండవ మాట జ్ఞాపకం చేయండి. మన ప్రాణములు తెప్పరలు చేసేది ఏంటి చెప్పాలందరూ కూడా? దేవుని యొక్క మాట. మూడవది, ఏ జ్ఞానంతో మనం నడిపించబడాలి? దేవునికి అనుకూలమైన జ్ఞానం. ఆ జ్ఞానమును మనం కలిగి నడుచుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రభు సన్నిధిలో విన్న వాక్యాన్ని ఒకసారి మన జ్ఞాపకం చేసుకుందాం. ప్రియా సహోదరుడా, సహోదరి, ఆకాశములు దేవుని మహిమపరుస్తున్నాయి. మరి మనం ఎలాగున్నాం? మనం ఎలా జీవిస్తున్నాం ఒక్కసారి మనం ఆలోచించాలి. దేవుని మహిమపరుస్తున్నామా? వాటికి భాష లేకపోయినా, మాటలు లేకపోయినా, స్వరము లేకపోయినప్పటికీ కూడా ప్రభుని స్తుతిస్తున్నాయి, ప్రభుని మహిమపరుస్తున్నాయి. మరి మనము దేవుని మహిమపరచగలుగుతున్నామా? వాక్యముల నుండి ప్రభు మనతో మాట్లాడారా? 3 సంగతులను మనకు ప్రభు వివరించాడు. ఒక్కొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామా? ఆయన ధర్మశాస్త్రం ఎలాంటిది? యథార్థమైనది. కాబట్టి దేవుడు కూడా మనల్ని కూడా యథార్థముగా నడమని చెప్తున్నాడు. ఆయన మనమే కాదు, మన కుటుంబం అంతా కూడా నడవాలి. నీవు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, త్రోవలో వెళ్తున్నప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకున్నావా? దేవుని యొక్క మాటలు హృదయంలో ఉంచుకున్నావా? లేకపోతే ఎక్కడ విన్నది అక్కడ వదిలిపెడుతున్నావేమో, ఎక్కడ విన్నది అక్కడే విడిచిపెడుతున్నావేమో. అడగండి, ప్రభుని అడగండి. ఎక్కడ విన్నది అక్కడే విడిచిపెడుతున్నట్లయితే కనుక, ప్రభా నన్ను జ్ఞానముతో నింపండి ప్రభుని అడగండి. నీ మాటలు నేను మర్చిపోతున్నాను తండ్రి, జ్ఞాపకంగా ఉండడం లేదు ప్రభు అని అడగండి.
యథార్థమైన మార్గంలో నడిపించేవి దేవుని యొక్క మాటలు. అది మన ప్రాణములను తెప్పరిల్ల చేయబడాలంటే దేవునికి వాక్యం రాయబడింది, యెహోవా మాటలు పవిత్రమైనవి, మట్టి ముసుగులో 7 మారులు కడిగి ఊదినంత వెండి అంత పవిత్రములని దేవునికి వాక్యం సెలవిస్తున్నది. ఆ పవిత్రమైన మాటలు మనలో ఉంటే మనల్ని నిలబెడతాయి. ఈరోజున అప్పుల వల్ల అనుకుంటున్నావా? ఇదిగో అనారోగ్యం వల్ల అనుకుంటున్నావా? ఇదిగో సమస్య వల్ల అనుకుంటున్నావా? నీ ప్రాణమును తెప్పరిల్ల చేసింది దేవుని యొక్క మాట తప్ప మరొకటేమీ కూడా లేదు. దేవుని వేడుకుందాం అందరం కూడా. నా ప్రాణమును తెప్పరిల్ల చేయవాడు నీవే అని ఏ సమస్య మనలను కుంగజేస్తున్నది, ఏ సమస్య మనల్ని బలహీనులుగా చేస్తున్నదో ఒకసారి దేవుని ముందు ప్రార్థన పెడదామా? ఇదిగో నీ భర్త, నీ పిల్లల, నీకున్న ఆర్థికమైన ఇబ్బందులా, ఏ పరిస్థితి నీకు ప్రభు పాదాల దగ్గర మనము జ్ఞాపకం చేస్తున్నాం. మూడవదిగా మనము విన్నాం, యెహోవా శాసనము నమ్మదగినవి, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుందంటే. మనం బుద్ధిహీనులుగా ఉన్నామా? భక్తి పరులుగా ఉన్నామా? బుద్ధిహీనత విడిచిపెట్టు. ఆత్మీయమైన బుద్ధిహీనత నీ జ్ఞానాన్ని బట్టి నడిపించుకుంటున్నావేమో. దేవునికి ఏది అనుకూలమో అది చేస్తావా? దేవునికి ఏది అనుకూలమో అది చేస్తావా? దేవుడు పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఆ పరిశుద్ధమైన మార్గంలో నడిపించేది దేవుడే. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనలను కూడా పరిశుద్ధుగా ఉంటామంటున్నాడు. ఈ 3 దినాల్లో స్తుతి ఆరాధన దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమే కాదు, ప్రతి దినము కూడా దేవుని యొక్క పాదాలు పట్టుకుంటూ ఉండాలి. ఉదయమే లేచి ప్రభుని మనము జ్ఞాపకం చేసుకుంటూ మన 2 చేతులు ఆయన తట్టు చాపాలి. ప్రతి దినము అలాగే చేయాలి. అదే మన దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఈ మాటల్లో దేవుడు మనతో మాట్లాడుతుండగా, ఒకవేళ నీవు నీ హృదయం మార్చబడితే, నీ జీవితం మార్చబడాలి అని ఆలోచన చేస్తే, నీ పరిస్థితులు మార్చబడాలి అని ఆలోచన చేస్తే,
ఇప్పుడే దేవుని యొక్క చేతిలో ఉండడానికి సిద్ధపడు. బైబిల్లో రాయబడుతున్నది, దినమెల్లా మనకు ఆయన చేతులు చాపి రండి అని పిలుస్తున్నాడు ఆయన. మనమందరం కూడా రెడీ చేతులు మన ప్రభు వైపు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిందామా. ఈ దినమున జరగనే ఉన్న కార్యక్రమాల కొరకు ప్రార్థన చేద్దామా. ఈ దినం జరగనే ఉన్న కార్యక్రమాల కొరకు ప్రార్థన చేద్దాం. మధ్యాహ్న కాల సమయంలో జరిగే సెకండ్ సెక్షన్ కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా బాప్టిస్ట్ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేద్దామా. అదేవిధంగా పరిచర్య చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ వింధ్యార్పణ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. సాయంకాల సమయంలో జరిగే ఆరాధన థర్డ్ సెక్షన్ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభుకి అప్పగిందామా ఈ కార్యక్రమాలన్నీ కూడా. గత 2 దినాలు కూడా దేవుడు ఎంతో సమాధానకరంగా జరిగించాడు. ఈ 3వ దినం కూడా దేవుడు అలాగుననే జరిగించినట్లుగా తన శక్తి ఏంటో ప్రజలందరూ కూడా చూచినట్లుగా అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు, విడుదల, స్వస్థత కార్యాలు దేవుడు జరిగించినట్లుగా ప్రార్థన చేద్దాం. మందిరానికి దూరమైన వారు ఎంతో మంది ఉన్నారు. ఈ చివరి దినమైనా సరే వాళ్ళు పాలు పొందేటట్లుగా, ఒకవేళ నీ కుటుంబంలో ఉన్న వారే దూరంగా ఉన్నారేమో, ప్రభు దగ్గర అడిగి, ప్రభు నేను అడుగుతున్నాను వారి మనసును మార్చండి అని అడిగి ఒక మాట చెప్పు. చివరి దినాలు కదా, వారిని ప్రభు చెంతకు నడిపిస్తావా? వారిని ప్రభు పాదాలకు అప్పగిస్తావా? ప్రభు చేతిలో పడడం ఎంతో మంచి ధన్యత అండి. ప్రభువుతో ఉండడం ఎంత మంచి ధన్యత. ఆ ధన్యత దేవుడు మనకి ఇస్తుండగా
ఆయన మనకిస్తున్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఒక నిమిషం మనం అందరం కూడా రెండు చేతులు కూడా జోడిందామా. దేవా, ఈ దినమున జరగనున్న కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా నడిపించండి అని ప్రార్థన చేద్దాం. ఆశీర్వాదకరంగా నాకు, నా కుటుంబానికి దేవా, నా సంఘమునకు తండ్రి, నా ఇరుగు పొరుగు వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఒకవేళ నా కుటుంబంలో శాపము ఉన్నట్లయితే ఈ చివరి దినము తండ్రి ఆ శాపము ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఆ శాపము ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఒకవేళ నా కుటుంబంలో అసమాధానం ఉన్నట్లయితే ఈ చివరి సమయం ద్వారా తండ్రి నేను సమాధానంతో నింపబడాలి అని ప్రభు సన్నిధిలో వేడుకుంటూ చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. గత 2 దినాలు ప్రభువా నీ యొక్క స్వాధీనము నుంచి తండ్రి మమ్మల్ని అందరినీ నడిపించిన దేవుడవు దేవా. నీవు ఈ 3వ దినమైన చివరి దినము నీ పాదాల చెంత మీరు అనుగ్రహించిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు రాజా. ఇది ఉజ్జీవ సభలకు ఆఖరి దినమే కానీ మా బ్రతుకులలో తండ్రి తెల్లవారుజామే లేచి నీ పాదాలు పట్టుకుని ఆ కృపతో మమ్మల్ని నింపండి దేవా. ఆ సహాయము మాకు దయచేయండి. యోబు ఎలాగైతే వేకువజామే లేచి బిడ్డల కొరకు వారైనా పాపము చేశారేమో అని దహన బలిని అర్పిస్తూ నీ పాదాలకు వారిని అప్పగిస్తూ ఉన్న రీతిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అదే రీతిగా ప్రతి తల్లి తండ్రి కూడా వారికి బహుమానముగా ఇచ్చిన బిడ్డలను బట్టి నీ పాదాలు పట్టుకుని వారిని నీకు సమర్పించి యోధులుగా స్థిరపరచమని వేడుకొనిచున్నాము రాజా. తండ్రి, ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు. విన్న మాటలన్నీ కూడా మా హృదయంలో భద్రపరచు. 3 సందర్భాలను మాకు జ్ఞాపకం చేస్తావు ప్రభువా. నీ శాసనాలు, నీ న్యాయ విధులు ఎలాంటివో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. విన్న మాటలన్నీ కూడా మా హృదయంలో భద్రపరచండి. ఒకవేళ దుష్టుడు వాటిని వెతుకెళ్ళిపోకుండా మమ్మలను దైవికమైన ఆత్మతో నింపమని వేడుకొని చూన్నా. ఈ సమయంలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ పరిచర్యలో వాడబడిన ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క ఆశీర్వాదాలు మెండుగా కలుగునుగాక. ప్రభువా, ప్రార్థన చేస్తున్నా. నేటి జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నా. మధ్యాహ్న కాల సమయంలో జరిగే ఆరాధన, అదేవిధంగా తండ్రి బాప్తిస్మ కార్యక్రమాలు, ప్రభువా పరిచర్యలు, అదేవిధంగా ప్రేమ సాయంకాలం జరిగే మీటింగ్, చివరి మీటింగ్ మీ చేతులకు అప్పగిస్తున్నా. సమస్తమును మీ స్వాధీనం అందించండి. మీ కృప కలిగిన పాదాలకే వీటిని అప్పగిస్తూ ఉండగా సమస్తమును ఆశీర్వాదకరంగా మీరు నడిపించమని వేడుకుంటూ ఉన్నా. ఈ సమయం అందు తండ్రి, గత 2 దినాలు ప్రభువా చర్చ్లో ఉన్న నీ బిడ్డలు పరిచర్య చేయడానికి సహాయం దయచేస్తావు. ఈ దినమున 3వ దినమున థర్డ్ బ్యాచ్ గా తండ్రి మరి పరిచర్య చేస్తుండగా నీ సహాయం దయచేయమని వేడుకుంటూ ఉన్నా. నీ కృపతో నింపండి. ఈ దినమున నీ సన్నిధి మా మధ్యలో ఉంచి ఎంత ఘనముగా ఈ యొక్క స్తుతి ఆరాధన జరిగించినందుకు వందనాలు. మీ కృప క్షేమములో మా వెంట ఉంచమని వేడుకుంటూ మీ నామమును బట్టి మేము స్తుతిస్తూ, ఇక్కడ ఎవరైనా బలహీనులుంటే వారిని మీ చేతికి అప్పగిస్తున్నాం.
ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని మీ చేతికి అప్పగిస్తున్నాం. స్వస్థపరచండి, బలపరచండి, నీ శక్తితో వారిని నింపమని వేడుకుంటూ మీ సన్నిధిలో తండ్రి ఈ యొక్క కార్యమును తండ్రి మేము క్రమముగా చేయు కృపతో మమ్మల్ని నింపి బలపరిచి మీరే మహిమ ఘనత సర్వ ప్రభావములు మీరే పొందుకోమని వేడుకుంటూ యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. యేసు రక్తమే జై. యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగా. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండి నేటి కార్యక్రమాలను ప్రభువే తన సహాయము ద్వారా జరిగించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్.